కథాలహరి మీకు స్వాగతం పలుకుతోంది. స్నేహితులారా, ఈరోజు మనము ప్రముఖ సుప్రసిద్ధ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ఇంటి పుల్లకూర అనే ఒక చక్కని కథను విందామండి. ఈ కథ 1979 ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది. ఇక కథను వినేద్దామా అండి. బ్లాంకెట్ కొద్దిగా తొలగించి ఒక కన్ను తెరిచి చూసింది సుమిత్ర. రావు లేచి మంచం మీది దుప్పటి సరిగ్గా సర్దటం బెడ్ లైట్ కాంతిలో కనిపిస్తుంది. అంటే 4:30 అయిందన్నమాట. డిసెంబర్ చలికి బ్లాంకెట్లోంచి శరీరం వణుకుతుంది. డిసెంబర్ అయినా ఏప్రిల్ అయినా రావు 4:30కే లేస్తాడు. సుమిత్ర మళ్ళీ బ్లాంకెట్ కప్పుకుంది. ఆమె లేచేసరికి 6:30 అవుతుంది. అప్పటికి అతడు మార్నింగ్ వాక్కి వెళ్ళి రావటం, షేవ్ చేసుకోవటం, స్నానం చేయడం కూడా అయిపోతుంది. ఆ తర్వాత అతడు టైప్ మెషిన్ ముందు కూర్చుని ప్రైవేటుగా చేస్తున్న జాబ్ వర్క్ మొదలు పెడతాడు. లాయర్ల తాలూకు పేపర్లు టైప్ చేసినందుకు అతనికి నెలకో 200 దాకా వస్తుంది. 9ంటికి అతడు సైకిల్ మీద పిల్లలిద్దరినీ ముందు వెనక ఎక్కించుకుని స్కూల్లో దింపి వస్తాడు. ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం ఇది. పెళ్ళైన కొత్తలో భర్త మీద గౌరవం కొద్దీ తను లేవడానికి ప్రయత్నించింది. కుదరలేదు. తరువాత 6 నెలలకి భర్త మీద కమాండ్ వచ్చి తనతో పాటు 6:30 వరకు ఉంచుకోవడానికి ప్రయత్నించింది. అది కుదరలేదు. అలాగే 8 ఏళ్లు గడిచిపోయినాయి. రావుదంతా టైం ప్రకారం నడవడం, జీవితం పట్ల సిన్సియారిటీ స్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది అతడి ప్రతి పనిలో. అదే నచ్చదు సుమిత్రకి. రావుతో కాపురం ప్రారంభించి 8 ఏళ్లు కావస్తున్నా పూర్తిగా అడ్జస్ట్ కాలేకపోయింది సుమిత్ర. అయితే దానికి కారణం అవతలి వాళ్లదే అని ఇద్దరి అభిప్రాయం. మంచి రొమాంటిక్ మూడ్లో లేచి మంచం దిగుతాడు. ఏమైంది అడుగుతుంది. ఆ మూల చూడు, గోడకి బూజు అంటాడు. లాగి తందామన్నంత కోపం వస్తుంది. దాన్ని అణిచిపెట్టుకుని రేపొద్దున్న తీయొచ్చుగా అంటుంది. అసలివాళ మధ్యాహ్నమే దాన్ని గమనించి నువ్వు తీయాల్సింది. అవును సుమిత్ర, నువ్వు పగలంతా నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తావు? స్టూలు మూలకి లాగుతూ పాత చీపురుని బూజు దులపడానికి పట్టుకుని అతడు అడిగాడు. పక్కింటి రుక్మిణి దగ్గర కూర్చుంటాను అంది ఒళ్ళు మండి. అదే టైంకి పక్కింట్లో ఏమండి లేవండి అంది రుక్మిణి మొగుణ్ణి కుదుపుతూ. నారాయణ్ ఊ అంటూ మూలిగి ఇట్నుండి అటు తిరిగి పడుకున్నాడు. హిందీలో వార్తలు కూడా అయిపోవస్తున్నాయి, లేవండి దుప్పటి లాగుతూ అంది. తరువాత అరగంటకి నారాయణ లేచాడు. ఒరే లేవరా అంటూ బాబిగాడిని లేపాడు. తండ్రి కొడుకులిద్దరూ బ్రష్లు నోట్లో పెట్టుకుని పెరట్లోకి వచ్చారు. రుక్మిణి వేణీళ్లు పెట్టనా అంది. నారాయణ్ భారంగా మూలిగి ఊ అన్నాడు. ఆమె లోపలికి వెళ్ళింది. అరగంట సేపు తోమి కొడుకుతో తోమించి లోపలికి వచ్చాడు. ఈలోగా రుక్మిణి వేణీళ్లు పెట్టింది. ఈ రోజేం కూర డియర్ అంటూ వంటింట్లోకి ప్రవేశించి మూకుడులో ఉన్న దొండకాయ వేపుడు ముక్కల్ని ఒక్కొక్కటే తీసి నోట్లో వేసుకోసాగాడు. రుక్మిణి తల కొట్టుకుని అబ్బా మళ్ళీ ఇక్కడ చేరారు, నీళ్లు చల్లారిపోతున్నాయి అక్కడ, వెళ్ళండి అని బలవంతంగా బయటికి తోసింది. బాబిగాణ్ణి స్కూల్కి తీసుకువెళ్లడం నారాయణకి ప్రతిరోజు ప్రాబ్లమే. వాణ్ణి దించి వచ్చాక వంటింట్లో చేరాడు మళ్ళీ. చారులో తాలింపు పెట్టడం నీకు రాదోయ్ అంటూ. నాకొచ్చుగాని మీరు బయటికి వెళ్ళండి అంది. దాన్ని వినిపించుకోకుండా పోపుల డబ్బా తీసుకుని ఎండుమిరపకాయలు గిల్లి ప్లేట్లో వేయసాగాడు. రుక్మిణి పొయ్యి మీద మూకిడి పెట్టి నూనె కాగిందా లేదా అని చూస్తుంది. పెరట్లోకొచ్చిన సుమిత్ర కిటికీలోంచి వీళ్ళిద్దరినీ చూస్తుంది. సుమి అంటూ లోపలికి వచ్చాడు రావు. చూడు నీకేం ప్రెజెంటేషన్ తెచ్చాను. ఏమిటి? బయటకొచ్చి చూసింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. రావు నవ్వుతూ చూస్తున్నాడు. స్కూటర్ అంది. నవ్వుతూ తలూపాడు. ఆమె కళ్ళను నమ్మలేక కొన్నారా అంది. మరి ఓ డియర్ అంటూ గాలిలా అతడి దగ్గరికి వెళ్ళి అతడి మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టుకుంది. అతడు కదలకుండా అలాగే నిలబడి సుమిత్ర ఒక్క మాట జవాబు చెప్పు, ఇదంతా నా మీద ప్రేమ స్కూటర్ మీద అని అడిగాడు. ఆమె చప్పున చేతులు తీసేసి కొరకొరా చూస్తూ యు ఆర్ అన్ ఈడియట్ అంది కోపంగా. అయితే ఆ కోపం రాత్రి 9 అయ్యేసరికి తగ్గిపోయింది. నెమ్మదిగా అతడి దగ్గర చేరి సెకండ్ షోకి వెళ్దామా
అంది లాలనగా. ఆ రోజే కొత్తగా కొన్న స్కూటర్ మీద ఎక్కాలని, భర్తతో కలిసి సినిమా చూడాలని ఆమె మనసు నిండా కోర్కె నిండుకొంది. అయితే దాన్ని అతడు గుర్తించలేదు. టైప్ మిషన్ ముందు కూర్చున్న వాడల్లా తలెత్తి నిదానంగా ఆమె వైపు చూశాడు. ఈ పేపర్లు టైప్ చేయడం ఈ రాత్రికి పూర్తవ్వాలి, లేకపోతే లాయరు గారు జాబు వర్క్ తాలూకు డబ్బు ఇవ్వరు అన్నాడు. డబ్బు 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 అంది విసుగ్గా. ఇప్పుడు డబ్బేనా? మరి ఆ డబ్బే లేకపోతే ఈరోజు స్కూటర్ ఎలా వచ్చేది అని లేచి ఆమె దగ్గరికి వచ్చి అన్నాడు. చూడు సుమి, కలల్లో బతకడం వేరు, కలల్ని నిజం చేసుకోవడానికి ప్రయత్నించడం వేరు. మనం రెండో వర్గానికి చెందాలని నేను కోరుకుంటున్నాను. భార్యతో సినిమాకి వెళ్లడంలో తప్పేముంది? ఈ అర్ధరాత్రి పూట నిద్ర మానుకుని సెకండ్ షోకి వెళ్ళకపోతేనేం? దీనివల్ల ఈరోజు పని నష్టం, రేపు ఆఫీసులో పని కష్టం. ఆమె అతని వైపు ఉక్రోషంగా చూసి అన్నది. నీ అంతా క్యాలిక్యులేటెడ్గా బతికేవాడితో ఏ ఆడది కాపురం చేయలేదు రావు. నిజం. అంతలో ఆమెకి రోడ్డు మీద నారాయణ దంపతులు కనపడ్డారు. అదిగో ఆ రుక్మిణిని చూడు, ఎంత అదృష్టవంతురాలో. మొగుడు పెళ్ళామంటే అలా ఉండాలి. ఆ నారాయణ్ వంటింట్లో భార్యకి సాయం చేస్తాడు, పిల్లలకి దగ్గరుండి స్నానం చేయిస్తాడు. అతన్ని చూసి బుద్ధి తెచ్చుకో, దేనికైనా పెట్టి పుట్టాలి హూ అని విసవిస లోపలికి వెళ్ళిపోయింది. ఆ రుక్మిణి అదృష్టం ఎవరికీ రాదు అనుకుంటూ. ఆ మరుసటి రోజు రుక్మిణి సుమిత్ర దగ్గరికి వచ్చింది. ఓ గ్లాసుడు పంచదారుంటే ఇమ్మని. ఎవరో వచ్చినట్టున్నారు అడిగింది సుమిత్ర. అవును వదిన గారు, మా క్లాస్మేట్స్ ఇక్కడో స్నేహితురాలి పెళ్ళుంటే వచ్చారు అని తమ ఇంటి వైపు చూసింది. ఆమె మొహం కొద్దిగా వాడిపోయింది. వాళ్ల మధ్య ఒక కుర్చీలో నారాయణ కూర్చుని కబుర్లు చెప్తున్నాడు. ఒళ్ళో కొడుకు కూర్చుని ఉన్నాడు. నారాయణ ఒంటి మీద చొక్కా బనీనూ లేవు. ఈయనకి బుద్ధిరాదు వదిన గారు, అన్నీ ఆడంగి చేష్టలే అని గ్లాసు తీసుకుంటూ అంది. మీ ఆయన్ని చూస్తే ముచ్చటేస్తుంది. అన్నీ టైం ప్రకారం చేస్తారు. స్కూటర్ కూడా కొన్నారు కదా, మొగాడంటే అలా ఉండాలి వదిన గారు. మా ఆయన ఉన్నాడెందుకు? వంటింట్లో చేరి కబుర్లు చెప్పమంటే మాత్రం తయారు. మహా బద్ధకస్తుడు. అర్ధరాత్రి పూట హఠాత్తుగా మూడొస్తే సినిమా అంటారు. పొద్దున్న 9 వరకు లేవరు. ఈయంతో వేగలేక చస్తున్నాను వదిన గారు. మీ అదృష్టం ఎవరికీ రాదనుకోండి, ఆమె చెప్పుకుపోతోంది. సుమిత్ర తెల్లబోయి చూస్తూనే ఉంది. ఇంటి పుల్లకూర అని ఈ కథ సమాప్తమండి. మరొక కొత్త కథతో మళ్ళీ కలుస్తాను. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.